ప్రస్తుతం కొండాపూర్ హైడ్రా బాధితుల దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే చాలా వరకి కూల్చివేతలు జరిగింది. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఇంకా పని సాధిస్తూనే ఉన్నారు ఇక్కడ. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఒక పెద్దావిడది ఈ ల్యాండ్ అంతా. ఆవిడ చాలా బాధపడే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఆవిడ ఏమంటారో, ఆవిడ బాధ ఏంటో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఆ పోషమ్మ మా మామలు మా తాతలు వాళ్ళందరూ ఆపరేషన్లు చేసుకుంటూ ఇచ్చిన భూములు అప్పట్లో అప్పట్లో పండించుకుంటూనే ఉన్నాం దాని మీద అన్ని. ఇప్పుడు ఆ రోడ్డు కొత్త రోడ్డు పడ్డప్పటి నుంచి ఇప్పుడు పండిస్తలేం, నీళ్ళు వస్తలేవు, పండిస్తలేం. ఇప్పుడు ఆకులు ఈకులు చేసుకొని బతుకుతున్నాం. అట్లనే ఇండ్లు కట్టుకుందాం, ఇండ్లు సరిపోతలేవు అని ఇండ్లు కట్టుకుంటే అవి కూడా గులగొట్టేసారు. రోడ్డు కావాలన్నారు, రోడ్డు కూడా ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఉన్న భూమి కూడా గుంజుకుంటే మా పరిస్థితి ఏంది? మా భూములు మాకు కావాలి. మేము కోరేది అదే. మా భూములు మాకు ఇస్తే చాలు. మేము దాని గురించే బతుకుతున్నాం. ఇప్పుడు మా పిల్లలకు మాకు ఆదరవు అదే. మాకు అందరికి మా భూములు మాకు కావాలి. ఇక్కడ మీరు పంటలు ఏమైనా పండించారా? పండించినాము, ఆకుకూరలు పండించినాం, అన్ని పండించినాం, అందరు పండించినాం. ఇక్కడ మొత్తం ఆ నుంచి ఇటు వరకు మొత్తం పండించినాం. అన్ని పండించుకొని అవి అమ్ముకొనే బతికినాం. ఇప్పుడు ఆ నీళ్ళు రాక ఆ రోడ్డు పడ్డప్పుడు సంది ఇబ్బంది. లాక్డౌన్ లోనే పడ్డది రోడ్డు, ఈ రోడ్డు. అప్పటి నుంచి బంద్ చేసి ఆ పనులు ఈ పనులు చేసుకొని బతుకుతున్నాం అంతే. ఇది ఇంతకుముందు మొత్తం పంట పొలమే. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అందరికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరు తెలుసు ఈ పంట భూములని. మరి మీ ఎమ్మెల్యేకి ఏదన్నా ఇన్ఫార్మ్ చేశారా మీరు ఇట్లా కూల్చివేస్తున్నారని చెప్పి? కూడా చేస్తారు, ఇప్పుడు అందరు చేసారు. పొద్దున నుంచి సడన్ వచ్చారు. అసలు మాకు ఇప్పుడు పొద్దున లేచి మేము వంటలు చేసుకుంటున్నాము. అసలు మాకు తెలియనే తెలియదు. చూసేసరికి లేచి చూసేసరికి ఇవన్నీ చేస్తున్నారు. అసలు మాకు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు. ఎమ్మెల్యేకి చెప్పారా పోనీ ఇట్లా జరుగుతుంది? ఏమో ఇప్పుడు మగపిల్లలకి ఎరక, మరి చెప్పిర్రో చెప్పలేరు. అక్కడ అందరు పోయిర్రు, నోట్లో మంచినీళ్ళు పోయలే. తల్లులు పిల్లలం అందరం ఇగో ఇట్లా కూర్చున్నాం. ఇళ్ళలో వంటలు లేవు, ఏవి లేవు. అందరం ఆగం పిల్లలు తల్లులు మగవాళ్ళు అందరు అక్కడ తిరుగుతుర్రు. మా భూమి ఇట్లా గుంజుకుంటే మా పరిస్థితులు ఏంది? మా భూమి మాకు కావాలి. మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మా భూమి మాకు కావాలి. రేవంత్ రెడ్డి గారికి మొత్తానికి ఏం చెప్తా అంటారు? ఏం చెప్పం, మా భూమి మాకు కావాలి అంతే. రేవంత్ రెడ్డికి మేము ఏం చెప్పము, మా భూమి మాకు కావాలి అంతే. మా ఎస్సీ వాళ్ళు ఎట్లా గుంజుకుంటుండో న్యాయంగా మాకు ఇచ్చేసి మాదిగోళ్ళం మేము. మా భూములు గుంజుకుంటారా? అది న్యాయమేనా? మాకు ఏమైనా జాబులు ఉన్నాయా? ఏమున్నాయా? మా భూమి గుంజుకుంటారా? మా మాదిగోళ్ళ భూములు గుంజుకుంటారా? మా భూములు మాకు కావాలి. 10 ఏళ్ళకు ఉన్న కేసీఆర్ గానీ వచ్చిన టచ్ చేయలేడు. ఆయన వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 వేషాలు వేసిండు. మాది ఎందుకు లాక్కోవాలి? మా ముత్తాతలు సంపాదించిన ఆస్తిది, మాది మాకు కావాలి. ఆల్రెడీ కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు కదా, అంటే నేను వచ్చిన రూలింగ్ వచ్చిన వెంటనే ఈ హైడ్రా కూల్చివేతలు ఆపేస్తానని కూడా చెప్తా ఉన్నారు కదా, వెనక్కి ఇచ్చేస్తాం మీ భూములను కూడా లాస్ట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. చెప్పాడు. దానికి ఏం చెప్తారు? మాది మాకు కావాలని చెప్తున్నాం. మా భూములు మాకు కావాలనే చెప్తున్నాం. మాకు అది మాకే కావాలి అంతే. మాకు రేవంత్ రెడ్డి అసలే వద్దు, మా కేసీఆర్ కావాలి. దేనికంటారు? అన్ని బాగా చేయట్లేదు ఇప్పుడు. అస్సలు బాగా చేస్తలేడు. ఏం చేస్తుండు? గుంజుకుంటుండు. ఇది కరెక్ట్ కాపాడుకొని దాని మీద బతుకుతుంటే ఉన్నది గుంజుకుంటుంటే ఎందుకు కావాలనుకుంటే ఇది ఇప్పుడు అది గుంజుకున్నాడు. ఏమన్నా న్యాయంగా ఉందా? రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఎవరికి ఏం చేసిండో మాకు తెలీదు. మా కథ సిటీ వాళ్ళ కథ ఏం చేయలేడు. ఉన్న భూమి గుంజుకుంటుండు. మా భూమి మాకు కావాలి. ఆయన కోర్టు వేసినందుకు గెలిచిండో గెలవలేడో మాకు తెలీదు. కానీ మా భూమి గుంజుకోవడం కరెక్ట్ కాదు. మాది మాకు కావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు నయ్యం ఉండే, టచ్ చేయలేడు. అది ఎస్సీ వాళ్ళ అని చెప్పేసి అసలు ఏమీ అనలేడు. దాన్ని వచ్చి ఎస్సీ వాళ్ళ భూములు గుంజుకోవడం న్యాయమా? గుంజుకోవద్దు కదా. మాకు అట్లా తీసుకుంటే ఎట్లా? మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు దాకా ఇన్ని రోజులు పంటలు పండించుకున్నాము. ఇప్పుడు కొంచెము నీళ్ళు రాక ఏం రాక ఇబ్బంది అవుతుంటే 60-70 సంవత్సరాలు అవుతుంది. ఎవరు టచ్ చేయలేరు. వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళకి భూమి గుంజడం ఏందైనా? గవర్నమెంట్ పేరులో అది ఉంది. వాళ్ళ మీ సర్వే నెంబర్లు గవర్నమెంట్ అని చెప్పి కూడా సర్వే నెంబర్లో తేలింది. అందుకే కూల్చివేస్తున్నాం అని చెప్పి కూడా స్పష్టంగా అధికారులు తెలియజేస్తా ఉన్నారు. మాకు ఏం చెప్పలేరు వాళ్ళు. గవర్నమెంట్ దాన్ని అస్సలు కాదు, మాదే ఆ భూమి. గవర్నమెంట్ అయితే ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేరు? తాతల నుంచి ఉన్న భూమి ఎందుకు తీసుకోలేరు? ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడే గవర్నమెంట్ అని తెలిసిందా? ఇన్ని రోజులు తెలియలేదా గవర్నమెంట్ అని? ఇప్పుడు ఎట్లా అయ్యింది గవర్నమెంట్? అప్పుడే గుంజుకునేది ఉన్నప్పుడేమో గవర్నమెంట్ కాదు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు గవర్నమెంట్ అది. అప్పుడేమో గవర్నమెంట్ కాదు, ఇప్పుడు గవర్నమెంట్ దా. మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఏం చేసిండు? అప్పుడు లాక్కోవాలి కదా. మరి అప్పుడు లాక్కోలేడు. మరి ఇప్పుడు ఎందుకు లాక్కుంటుండు? అది మాకు కావాలి. మా జాగా మాకు కావాలి. అంటే గవర్నమెంట్ అంటే ఏంది? గవర్నమెంట్ దేనికి? గవర్నమెంట్ మేము 10 రూపాయలు ఇస్తేనే గవర్నమెంట్ అవుతున్నాడా? ఉత్త గవర్నమెంట్లో అయితే మా 10 రూపాయలు తీసుకుంటే గవర్నమెంట్ అవుతున్నాడు. దేని కాదప్ప. అన్ని పెంచిండు, ట్యాక్స్ పెంచిండు, కరెంట్ బిల్లు పెంచిండు, నల్ల బిల్లు పెంచి అన్ని పెంచిండు. ఏది పెంచకుంటున్నాడు ఆయన? అన్ని చేసిండు. మాకు మా న్యాయం ఏం లేదు. మా జాగా మాకు కావాలి.
అంతకనుక మాకేమొద్దండి. మేము తిట్టము చేయము, మా జాగా మాకు ఇస్తే చాలు. ఆయనకు అదే 10,000 దండం రేవంత్ రెడ్డికి. అంతకనుక మాకేమొద్దండి, మాకు అదే కావాలి. చూసుకున్నాం కదా, ఇక్కడ హైడ్రా కూల్చివేతల బాధితుల ఆవేదన అంతా ఇంత కాదు. మా మా ల్యాండ్ మాకు కావాలి. 70 ఏళ్ళ 60 ఏళ్ళ సంధి మా పేదలు ఇచ్చిన భూమిని ఇప్పుడు గవర్నమెంట్ ఎలా లాక్కుంటుంది, ఎలా ఈ ల్యాండ్ను లాక్కుంటా ఉందని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ పాలిస్తూ ఉంది. అప్పుడు లేని ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎందుకు ఎందుకు ఈ అరాచకం? హైడ్రా పాలన ఇప్పుడే ఎందుకు వచ్చింది? ముందు కేసీఆర్ గవర్నమెంట్లో హైడ్రా లేదు, అప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా? అప్పుడు ఈ గవర్నమెంట్ భూములు గుర్తురాలేదా? ఇప్పుడే ఎందుకు రేవంత్ రెడ్డి పాలనలో ఈ హైడ్రా అనేది ఎత్తుకొని వచ్చారు? మా బతుకులు ఎందుకు కొడుతా ఉన్నారు? మాకు పిల్లలున్నారు, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు మేము ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? దీని మీదే బతికిన మేము ఇప్పుడు ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలకి ఎలా చదివించుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళ కన్నీటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.